నమస్తే. నేను బోసుకుమరి. అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు. ఇది బాగా చర్చకి దారితీసింది. తిరుపతి లడ్డుకి సంబంధించినటువంటి కల్తీ ఏమో పక్కకెళ్ళిపోయింది. 5 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి కల్తీ, అసలు నెయ్యే లేకుండా తీవ్రమైనటువంటి కల్తీ చేసి, లడ్డూని భ్రష్టు పట్టించి, తిరుమల యొక్క ఖ్యాతిని మంట కలిపినటువంటి సిట్యుయేషను డైవర్ట్ అవ్వటం కోసం అంబటి రాంబాబు గారి చేత చంద్రబాబు నాయుడు గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయించి, ఈ కోణంలో తీసుకెళ్తున్నారనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. ప్లస్ ఆయన చేసిన తర్వాత, విపరీతంగా తిట్టిన తర్వాత, ఆయన మీద కార్యకర్తలు దాడి చేశారు, ఇంటి మీద దాడి చేశారు, కార్ల మీద దాడి చేశారు, దాడులన్నీ చేశారు. బట్ ఇది రాత్రి నేను ఖండించాను. ఎవరైనా ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దాడులనేవి ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మనం ధర్మాన్ని కాపాడితే, అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుందో, అలాగే ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుంటే తద్వారా దేశాలు, మనము, అదేవిధంగా రాష్ట్రాలు, దేశాలు ఖచ్చితంగా బాగుంటాయి. లేకపోతే ప్రజాస్వామ్యం ఎప్పుడైతే రక్షించబడలేదో అది అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు దారితీసి అరాచక శక్తులు ప్రబలిపోయి ఒకరోజు మనమే బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటిని తగలపెట్టడం ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిట్టారు, ఓకే, అందరు బాగుందంటున్నారు. కానీ మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో పోయి ఒక సామాన్యుని అడగండి, సరే తిట్టాడు, అరెస్ట్ చేసుకోండి, లేకపోతే నిరసనలు తెలియజేయండి అంటున్నారే తప్ప, లేకపోతే ఆయన్ని ఏమైనా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టండి. కానీ దాడులు చేసేది ఏందని అనేటువంటి విధంగా ఇప్పుడు ఆయన మీద సింపతి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది కరెక్టేనా? ఇది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే దాడులు జరుగుతాయో, దాడులే ఒక పత్రానికి దారి తీస్తాయి, ఒక పత్రానికి కారణం అవుతాయి. దీన్ని తగలబెట్టి ఇదిగో వైసీపీలు చేయించుకున్నారు నీళ్లు, లేదు వాళ్ళే చేశారు నీళ్లు, ఈ విధంగా ఒకరినొకరు చేసుకున్నటువంటి, అంటే నిందలు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది? మామూలుగా రాజకీయంలో భాగంగా రాజకీయ స్వలాభాల కోసం, స్వార్థాల కోసం జరుగుతుంది. మామూలు తగలబెట్టేసి దీంట్లో వాళ్ళు చేశారంటే వీళ్ళు చేశారంటే అనేటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన బూతులు తిట్టడం, ఛాలెంజ్లు చేయటం, అదేవిధంగా నన్ను ఏం చేయలేరు అనేటువంటి విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇదంతా పక్క డ్రామా. ఎందుకనంటే టీడీపీకి సంబంధించినటువంటి కల్తీ విధానాన్ని పక్కకు తోసేయటానికి, దాన్ని పక్కకు నెట్టేయటానికి. ఎందుకంటే వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదు. అంటే లడ్డు కల్తీ అనేది ఖచ్చితంగా జరిగింది. సరే, గింతుకోవులా తీసి పక్కన పెడితే, అసలు నెయ్యిని తీసేసి దాని ప్లేస్లో కెమికల్ని పెట్టి దాన్ని నెయ్యి అని చెప్పి అమ్మేసి బిజినెస్ చేసుకున్నారు. అదేవిధంగా ఇంతకాలం భక్తుల చేత కెమికల్స్ తినిపించారు. వెంకటేశ్వర స్వామి భక్తుల చేత కెమికల్స్ తినిపించారు. ఈ విషయం డైవర్ట్ అవడం కోసం ఇదంతా చేశారు. ప్లస్ తగలబెట్టి అంబటి రాంబాబు వీళ్ళు తగలబెట్టి వాళ్ళు చేశారంటే వీళ్ళు చేశారంటే అని చెప్పేసి రాజకీయ నాటకం అంటున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఏమైనా అనుకోండి, నేను చెప్తున్నాను, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏమైనా అనుకోండి, టీడీపీ పార్టీ చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఎందుకు తప్పు అని అంటే, మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఎన్నో దాడులు చేశారు. ఇప్పుడు వంశీ గారి గన్నవరంకి సంబంధించినటువంటి దాడి జరిగింది కదా, అదేవిధంగా ఏది టీడీపీ ఆఫీస్ మీద, మళ్ళీ మంగళగిరికి సంబంధించిన ప్రధానమైనటువంటి టీడీ ఆఫీస్ మీద దాడి జరిగింది కదా, ఆ రోజు అందరం ఖండించాం కదా, అది తప్పు అని చెప్పాం కదా. ఆ ప్రజాస్వామ్యంలో దాడులు ఏంది? ఆ రోజు అయినా సరే మీరు కావాలంటే నిరసనలు తెలియజేసుకోండి, లేకపోతే అరెస్టులు చేసుకోండి. ప్లస్ ప్రజలే చూసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే బాధ్యత, ప్రజలకే అప్పచెప్పాలి ఏదైనా కూడా. నువ్వు చేతిలో తీసుకొని కర్రలు కత్తులు తీసుకొని మనుషుల మీద పడిపోయి విపరీతంగా చేస్తే రేపొద్దున వాళ్ళు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు అదే చేస్తారు. అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతున్నట్ట, చచ్చిపోతున్నట్ట? మనం ఎక్కడ ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా? అంటే ప్రజల్ని తీసుకోవాల్సిన నిర్ణయాన్ని చేతుల్లో తీసుకోవడానికి మీరు ఎవరు అసలు? ప్రజలు ఇది యాక్సెప్ట్ చేస్తారా? మరి టీడీపీకి సంబంధించి అధికారం ఉంది, ఈ రోజు 164 సీట్లు ఉన్నాయి కదని చెప్పేసి ఇలాంటి దాడులు చేస్తే రేపొద్దున వాళ్ళు మళ్ళీ గెలిచి వాళ్ళు కూడా 160 సీట్లు సంపాదించినప్పుడు పరిస్థితి ఏంటి? గందరగోళమైనటువంటి పరిస్థితులు కదా. అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. దీంట్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, అధికారులు చోద్యం చూడటం, అధికారులు జీతాలు తీసుకోవడానికి, మామూలుగా ఉండటానికి. వాళ్ళు ఏమన్నా కార్యకర్తలు ఏమన్నా అన్నారా? ఎందుకు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అసలు మామూలుగా ఉండదు ఎవరు. కాబట్టి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఖచ్చితంగా ఒప్పుకోరు కార్యకర్తలు జోలికి వెళ్తే. కాబట్టి వాళ్ళు ఏం చేయలేక, అంబటి రాంబాబు గారిని ఎలా కాపాడాలో తెలియక, వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తూ ఒక్క లాఠీ చార్జీ కానీ చేస్తే మొత్తం అందరూ పరారైపోయేవాళ్ళు. ఆయన తీసుకెళ్లి జైల్లో పడేస్తే అంతా అయిపోయింది. అంటే ప్రజాస్వామ్యాన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం వాడుకుంటూ కార్యకర్తలు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే కనీసం దాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోతాయి. మనం ఇంకెట్టుపోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు రక్షిస్తారు? ప్లస్ అటు పార్టీలు రక్షించట్లేదు, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు రక్షించట్లేదు, ఇంకేంది ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించాలి? ఇంకా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, నేను ఫైనల్గా చెప్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకి, మన కుటుంబాలకి, ప్లస్ మన ఊర్లకి, లేకపోతే మన నియోజకవర్గాలకి, మన రాష్ట్రానికి, మన దేశానికి క్షేమం. ఎందుకనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడైతే చచ్చిపోతుందో దౌర్జన్యం పెళ్ళిగిపోద్ది. దౌర్జన్యం ఎప్పుడైతే పెళ్ళిగిపోతో మన ఇంట్లోకి వచ్చి దాడి చేస్తారు, ఆ రోజు మనం ఒక్కలం అవుతాం. ఈ రోజు అంటే గుంపు అందరు, రేపు పొద్దున మనం ఒక్కలం అవుతాం.
ఇది అప్పుడు మనం ఎటు పోవాలి, ఎక్కడ చావాలి అంటే మనం ఏడ్చినంత మాత్రం, రోధించిన మాత్రాన ఆ రోజు రాదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినప్పుడు ఇంకెక్కడ బతకాలి మనం? ఎక్కడ అంటే బలవంతుడే రాజా? అంటే వాడు ఏది చెప్తే వాడికి మనం బాధించడమా? ఇది దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరేమైంది చూద్దాం.